వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంత నేను మీ సాయిస్తరంగ సిటీ ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. గెలిచిన మొదటి రోజే హామీలు అమలు మొదలుపెట్టిన బీఆర్ఎస్ సర్పంచ్లు. కందికట్కూరు గ్రామంలో తనను గెలిపిస్తే కోతుల బెడత నుండి విముక్తి కలిగిస్తానని మాటిచ్చిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి విజయంబ. ప్రజలు ఆమెను గెలిపించడంతో ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేట జిల్లా నుండి ప్రత్యేక టీం సభ్యులను తెప్పించి కోతులను పట్టించి అటవీ ప్రాంతానికి తరలించిన విజయంబ. సింహాచల క్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ప్రారంభం. స్వామివారి సన్నిధిలో మ్రోగిన నెలగంట. ఇథియోపియాలో వందే మాతరం. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ విందులో వందే మాతరం ఆలపించిన సింగర్ల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన ప్రధాని మోడీ. గూగుల్ మ్యాప్స్ నమ్మకంతో నది తీరానికి చేరిన లారీ. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకున్న లారీ డ్రైవర్ భాషా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల వద్ద కృష్ణానది ఘాట్ కు చేరాడు. టర్న్ మిస్ కావడంతో నది వైపు వెళ్లగా అప్రమత్తమై వాహనం ఆపడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు జేసీబీ సహాయంతో లారీని రోడ్డుపైకి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సమీక్ష. కలెక్టర్ల సదస్సుకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున. మా తండ్రి చదువుకోకపోయినా వేలాది మందికి బంగారు భవిష్యత్తు ఇచ్చేలా కృషి చేశారు. అక్కినేని కుటుంబం తరపున కళాశాల విద్యార్థులకు 2 కోట్ల రూపాయలు ప్రకటించిన అక్కినేని నాగార్జున. మంత్రి నారా లోకేష్ ను కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి. ఏపీకి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించిన కూటమి ప్రభుత్వం. ప్రోత్సాహకానికి సంబంధించిన చెక్కును అందజేసిన నారా లోకేష్. ఇరాన్లోని హోర్మోస్ ద్వీపంలోని సాహెల్ స్టోర్ వద్ద కురిసిన భారీ వర్షాల కారణంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు నీరు బీచ్ లోని ఎర్రటి మట్టిని సముద్రంలోకి తీసుకురావడంతో తీరం వెంబడి రక్తం రంగులో ఉండే కెరటాలు ఎగిసిపడ్డాయి. ఈ అరుదైన బ్లడ్ రైన్ లాంటి దృశ్యం నెలలోని హెమటైట్ ఖనిజం వల్ల ఏర్పడింది. తెలంగాణ పల్లెలో ప్రశాంతంగా కొనసాగుతున్న 3వ విడత సర్పంచ్ ఎన్నికలు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వెలువడనున్న తుది ఫలితాలు. హైదరాబాద్లోని మైలార్దేవుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు అదుపు తప్పి ఒక షాప్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 6 ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరికదా ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంతున్నాయి.